నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ జీవనాడైన పోలవరం ప్రాజెక్టు గిన్నీస్ రికార్డ్ నిన్న అవార్డు అందుకున్నారు సార్ ముఖ్యమంత్రి గారు. సో ఒకే రోజు అంటే 24 గంటల్లో దాదాపు 31,000కు పైగా ఘనపు మీటర్ల కాంక్రీట్ పనులు, స్పిల్వే పనులకి ఆయన పూర్తి చేయడం అదొక రికార్డుగా. సో వైపు జూన్ వరకు మరో 6 నెలల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. సో ఎట్లా చూడాలి సార్ దీన్ని? అంటే ఒకటండి, వాళ్ళు పనిచేసిన సంస్థను, ఈ విజయం సాధించిన వాళ్ళని మనం అభినందించవచ్చు. వాళ్ళు రికార్డు బ్రేక్ చేశారని. ఇక్కడ ఈ రికార్డు కంటే కూడా దీర్ఘకాలంలో ఆ ప్రాజెక్టు సక్రమంగా ఉండటం, అది ప్రజలకు ప్రయోజనం కలగడం, దానికి సంబంధించిన నిధుల విడుదల, ఇవి చాలా కీలకమైన అంశాలు. అవును సార్. దీనికి చుట్టూ ఒక పెద్ద ప్రచారకాండ కంటే కూడా ప్రభుత్వ కోణంలో ఓకే సార్, నవయుగ సంస్థ వాళ్ళు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చి వాళ్ళు కొంత దానికి తాము చెప్పుకోవచ్చు, తాము సాధించిందని. కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తోడైపోయి ఈ రికార్డు మళ్ళీ మీరు వెంటనే బద్దలు చేయాలి. ప్రాజెక్టులు కట్టేది పంటలు పండించడానికి, చరిత్ర చేయడానికి తప్ప ఇదేదో రికార్డుల కోసం గిన్నీస్ బుక్లోకి ఎక్కడం కోసం కాదు. అందుకని ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయా లేదా, రానప్పుడు ఏం చేశారు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి. మీరు గుర్తు చేసుకుంటే ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు అని చంద్రబాబు చెప్పినటువంటి వీడియో మనం యూట్యూబ్లో చూడొచ్చు. ఉమాభారతి పిలిచేదో మాట్లాడిందని, లేదా ఒక చెక్ ఇస్తే కేంద్రం ఆ చెక్కుని ఇంత పెద్ద జయంట్ సైజులో చేసి ఒక ఏదో క్రికెట్లోనో ఇంకో దాంట్లోనో ఇచ్చినట్టుగా అది తీసుకొని చేశారు. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఇవన్నీ కూడా ఒక మనిషి వయసు 100 ఏళ్ళు అయితే ప్రాజెక్టు వయసు 1000 ఏళ్ళు అంటారు. 1000 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్టును ఈరోజు ఏదో ఇట్లాంటి రికార్డులు, ప్రచారాలు వీటి చుట్టూ తిరగడం అనేది అనవసరం. ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్కువ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇంకోటి మీరు అన్నట్టు జూలై ఏంటి, ఆయన చెప్పిన ప్రకారం ఈ బయటకు వచ్చి ఉండాలి. 2018 డిసెంబర్ నాటికి నీళ్లు పారుతాయని దేవినేని ఉమామేశ్వరరావు ఎన్నిసార్లు చెప్పాడో మనకు తెలుసు మనకు. అట్లాంటిది ఇప్పుడు ఎందుకు రాలేదు అంటే దాన్ని మరపించడానికి కొత్త రికార్డులు, కొత్తవి అన్నీ కూడా తీసుకొస్తున్నారు అనమాట. ఇవన్నిటికీ ప్రచార విలువ తప్ప ప్రయోజనం చాలా శూన్యం. రెండవది, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు. ఆయన ఇంకా 3,300 కోట్లు రావలేదని చెప్తున్నారు. ఆ కోట్లు రాకుండా, డబ్బులు లేకుండా ఎన్ని మెట్రిక్ టన్నుల సిమెంట్ వాడితే ఏముంటుంది, లేకపోతే ఎన్ని అడుగులు గోడ కడితే మీరు ఏముంటుంది, వాటి గురించి కాదు కదా. ఇక్కడ నిధులు కావాలి. మొదట నిధులు, నిర్మాణం, పటిష్టత, దీర్ఘకాల భద్రత చాలా ముఖ్యం ఇక్కడ. అవును సార్. ఎప్పుడైతే వీటిని కూడా రోజువారీ, క్షణాల వారీ నేను చేస్తాను. మీరు ఒక చిన్న కాంట్రాస్ట్ ఇక్కడ తీసుకుంటే, కేసీఆర్ కాళేశ్వరం పనులు అవన్నీ ప్రత్యక్షంగా ఆయన అది వరకు ఇప్పుడు కూడా చూస్తున్నారు. ఆయన కాళేశ్వరం వెళ్ళినప్పుడు ఇది ఎందుకు జరగలేదు అని చెప్పి, మీ వల్ల అవుతుందో లేదో చెప్పండి, లేదా గడువును పొడిగించుకుందాము అని ఒక మాట ఆయన చెప్పారు. ఇప్పుడు వాస్తవికంగా ఆ కోణం మనకు ఉండాలి తప్ప ఈ రికార్డుల్లో పోటీ పడాల్సినంత ఇదేం లేదు. అది ఊరికే ఒక అతిశయానికి పనికొస్తుంది. నేను దాన్ని చేసిన వాళ్ళని అభినందిస్తాను, కానీ మీరు చెప్పేది 100% రైట్ సార్. ఎందుకంటే చేసిన సంస్థను పనిచేస్తున్నటువంటి వాళ్ళని అభినందించవచ్చు, కానీ ప్రభుత్వమే దాన్ని మీద చేసుకొని చేయడం అన్నది చేయిస్తున్నా గొప్పగా చూపిస్తున్నాం అనేది ప్రభుత్వాన్ని మటుగా ప్రచారానికి దాంట్లో ప్రతిదీ అది సరికాదు. రెండవది, ఉదాసీనంగా ఉంటున్న కేంద్రం కూడా ఈ విషయాలు చేయకుండా నితిన్ గడ్కరీ వచ్చి ఎన్ని రోజులైంది, ఎంత ప్రచారం పొందాడు ఆయన. సార్, ఇక్కడ ఇంకొక అంశం సార్, తెలుగుదేశం ప్రభుత్వం ఓవైపు కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, ఇప్పటికే పోలవరానికి సంబంధించి పెండింగ్లు అని చెప్తూనే, మరోవైపు పనులు పూర్తి చేస్తున్నాం, పనులు అయిపోతున్నాయి, వచ్చే 6 నెలల్లో ప్రాజెక్ట్నే పూర్తి చేస్తాం, నీళ్ళు అందిస్తామని చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే ఓవైపు డబ్బులు ఇవ్వట్లేదని ప్రభుత్వమే చెప్తూ మేము పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే పరమేశ్వర్, ఈ వైరుధ్యం మొత్తం చంద్రబాబు ప్రభుత్వం అంతటికీ, తెలుగుదేశం వ్యూహం అంతటికీ వర్తిస్తుంది. వాళ్ళు ఒకవైపున రాష్ట్రం ప్రపంచ స్థాయిలోనే రికార్డు చెప్తారు, అమరావతి ప్రపంచ నగరం అవుతుందని చెప్తారు. దానికి కావాల్సిన కనీస నిధులు కూడా కేంద్రం నుంచి రావట్లేదని మనం అందరం కూడా చూస్తున్నటువంటిదే. అంటే ఇక్కడ రాకపోయినా మేము చేసామని చెప్పడం, జరగకపోయినా జరుగుతున్నట్టుగా చూపించడం ఏదో ఒక లక్ష్యం లాగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ వైరుధ్యం, ఇది డైకాటమీ అంటారు చూడండి, ఈ ద్వంద్వత్వం, ఇది పోలవరం విషయంలో కూడా ఉంది. అంటే వేరే నిధులు మళ్ళించి మేము పోలవరం చేస్తాం అన్నారు అనుకోండి, అసలు మొత్తంగానే నిధులు ఒకవైపు ఉంటే ఎక్కడి నుంచి మళ్ళీ ఇస్తారు మీరు? కాబట్టి దీని బదులు మీరు పోలవరం కోసం ఒక అఖిలపక్షపరమైన ఒత్తిడి మీరు తీసుకొని రావాల్సింది. అది మీరు తీసుకురాలేదు. రెండవది, అక్కడ వచ్చిన ఆరోపణలు వీటన్నిటికి సంబంధించి కూడా మీరు చక్కదిద్దే చర్యలు ఎప్పుడు తీసుకోలేదు. నితిన్ గడ్కరీ కూడా
పరోక్షంగా ఆరోపణలు చేసి వెళ్ళారు కదా. అవును సార్. ఎవరన్నా విమర్శలు లేకపోతే లోపాలు ఎత్తి చూపితే మీరు మా మీద కుట్ర పన్నుతున్నారు, పోలవరాన్ని అడ్డుకుంటున్నారు. అవును, ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ అనుచితాలుగా అక్రమాలకు పాల్పడే వాళ్ళు అడ్డుపడుతున్నట్ట, వాటిని ఎత్తి చూపే వాళ్ళు అడ్డుపడుతున్నట్ట. అందుకని పోలవరం చుట్టూ చాలా ప్రచారకాండ అల్లుకొని ఉంది. పోలవరం సోమవారం కాదు, పోలవరం. కానీ మొన్నేమో శనివారం ఏం చేసినట్టున్నారు, పోలవరం చేసినట్టుగా లేరు. నిన్న చేశారు సోమవారం నాడు. అందుకనే కొంచెం ఈ ప్రచార కండు తగ్గించుకొని నిధులు రాబట్టడము, పటిష్టత మీద శ్రద్ధ, ముంపును తగ్గించటము, పునరావాసం. 58,000 కోట్లు కావాలి అని మళ్ళీ ఆయన పునరుద్ఘాటించారు. మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? పునరావాసానికి మీరు చర్యలు ముందు పునరావాసం అయితే ప్రాజెక్ట్ కట్టాలనేది ప్రాథమిక సూత్రం. అవును సార్. పునరావాసానికి బాధ్యత కేంద్ర రాష్ట్రాలు ఇద్దరు తీసుకోవడం లేదు. అవును సార్, నిజమే. మీరు ఇద్దరు తీసుకోకుండా ఎందుకు ఇంత వేగంగా కడుతున్నారు? అసలు కట్టిన తర్వాత నీళ్లు పారితే ఏమయ్యేటట్టు? అంతే, కరెక్టే సార్. 58,000 కోట్లు కావాలి. అందులో సింహభాగం 2013 పునరావాస చట్టం ప్రకారం ఎక్కువ పరిహారానికి పోతుందని మీరు చెప్పుకుంటూ దాని మీద పెట్టాల్సిన శ్రద్ధ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అంటే, నవయుగా వాళ్ళు పెద్ద సంస్థ కాబట్టి వాళ్ళు దాన్ని కట్టిస్తున్నారు, వాళ్ళ మీద తోసేసి మీరు కట్టింపజేసి దాంతో మీరు ప్రచారం చేసుకుంటున్నారు. రేపొద్దున బిల్లులు వచ్చినప్పుడు ఇస్తారనుకోండి, అది ఇవ్వరని కాదు. అందుకని ఇందులో ఒక అనుచితమైన వ్యవహారం ఇది. పునరావాస నిధుల మీద మీరు కేంద్రీకరించకుండా అక్కడ వామపక్షాలు ఉద్యమాలు చేసి జగన్ వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ ఒకసారి వెళ్ళారు, వీళ్ళందరూ కూడా. వీటికేం ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పైగా వాళ్ళని రెచ్చగొడుతున్నారు అంటారు. ఎవరు రెచ్చగొడుతున్నారు చెప్పండి? మీరు పునరావాసం కోరుతున్న ప్రజలకు నిధులు మీరే చెప్పుకుంటూ అవి తీసుకురాని మీరు రెచ్చగొడుతున్నట్ట. మేము రికార్డు ప్రాజెక్ట్ కట్టేస్తున్నామంటే మరి మా బతుకులు ఏమవుతాయి, మేము మునిగిపోతామన్న ఆందోళన వాళ్ళలో సంబంధించినటువంటి నిధులే ఇంకా రాలేదు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక మీద ఈ రికార్డులు మానేసి ఆ రివార్డ్ ఆఫ్ రీహాబిలిటేషన్ దాని మీద కేంద్రీకరించడం చాలా ప్రజలకు సంబంధించిన అంశం నేను అనుకుంటున్నాను. ఇది కూడా దీర్ఘకాలంలో ప్రజలదే కావచ్చు, కానీ ముందు మునిగిపోకూడదు కదా, అన్ని గ్రామాలు మునిగిపోకూడదు. వాళ్ళని మీరు పునరావాసం కల్పించి ఇక్కడ వేగం పెంచారు. అక్కడ అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే ఇది బండి ముందు గుర్ర వెనక అన్నట్టుగా ఉంది. ఒడిశా ప్రభుత్వం కేసులు వేస్తే కూడా దానిపైన కూడా అది కూడా కుట్ర అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తుంది సార్. దీన్ని అంటే ప్రభుత్వాలు పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యల్ని సైతం ఇది మాపైన దాడి చేస్తున్నారంటూ ప్రభుత్వం చెప్తా ఉంది సార్. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే, ఎలా దీన్ని సాధించుకోవాలి, ఎలా అడ్డంకులు తొలగించుకోవాలనే కంటే ఎవరెవరు అడ్డంకులు కల్పిస్తే బాగుంటుంది, అలాగే ఎవరి మీదైనా అడ్డంకులను ఒక ముద్ర వేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆయన ధోరణి ఉంది. అవును సార్. అందుకనే కదా ఆయన పవన్ అడ్డుపడుతున్నాడు, ఈయన అడ్డుపడుతున్నాడు, వాళ్ళని ఎప్పుడు అంటూ ఉంటారు. ఆయన మోడీ మీరు పోరాటం చేయండి, ఎవరు కాదన్నారు, మీరు అప్పుడు చేయాల్సిన పోరాటం చేయలేదు. రెండవది, ఇరుగు పొరుగు రాష్ట్రాలు దాని ప్రభావిత రాష్ట్రాలు చేయకుండా ఉంటాయా? ఇంతకుముందు కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఎంతకాలానికి ఎప్పుడు ఇస్తే ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎప్పుడో 75లో ఇస్తే అమల్లోకి వచ్చింది ఎప్పుడు. కాబట్టి ఈ నిజాలు తెలియకుండా ఊరికి ఒక రాయేస్తే పని అయిపోతుంది అన్నట్టుగా ఒరిస్సా ప్రభుత్వం చేసినా, తెలంగాణ ప్రభుత్వం చేసినా, ఇంకోటి చేసినా వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ బీజేపీ మోడీతో కలిసి ఉన్నారు అని చెప్పటం, దాని మీద కేంద్రీకరించడం. అవును సార్. ఇంకా అడ్డంకులు ఏమొస్తాయని చెప్పడం అది సార్. ఇంకొక అంశం సార్, ప్రధానంగా నిధులకు సంబంధించి గతంలో అయితే పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పడి దాదాపు 75,000 కోట్లు రాష్ట్రానికి రావాలి, దీంట్లో ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ఒక చర్చ జరిగింది. తాజాగా జేపీ గారి ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీ బీటీఐ 85 కోట్లు అంటూ వాళ్ళు ఒక నివేదికనిచ్చారు సార్. దానికి సంబంధించి కూడా సో దాంట్లో పోలవరం రాజధాని, సో వివిధ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఉన్నాయి. సో ఇది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే యూసీల విషయంలో అంటే లెక్కలకు సంబంధించి ఇచ్చే విషయంలో కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సార్. అంటే ఎక్కడ తేలట్లేదు సార్. ఇది కేవలం ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప ఎన్ని రావాలి, ఇప్పటివరకు ఇచ్చిన నిధులు ఎంత ఖర్చు పెట్టాం ఏంటనే విషయంలో క్లారిటీ లేదు సార్. మీరు నువ్వు నాకు నచ్చావు సినిమా చూస్తుంటారు కదా సార్. అందులో సునీల్ ఇది మోసుకొని వస్తుంటే వెంకటేష్ అక్కడి నుంచి ఇక్కడ దాకా మోసుకొస్తాడు. అవును సార్. అక్కడ ఇంట్లోకి వచ్చే వరకు వెంకటేష్ మోయించి అక్కడి నుంచి సునీల్ ఇంట్లోకి వచ్చినప్పుడు కష్టపడతారు, ఎంత మోస్తావు అంటే ఏం చేయాలమ్మా తప్పదు కదా అంటాడు. అవును. జయప్రకాష్ గారి వ్యవహారం అలాగే ఉంది. ఎందుకంటే నిధులు ఈ సమస్య మీద రాష్ట్రానికి రావాల్సిన దాని మీద చొరవ తీసుకొని
జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఇదంతా చేసింది పవన్ కళ్యాణ్, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళు చేశారు. ఆయన ముందు జేపీ దగ్గరికి వెళ్ళారు సార్, జేపీ దగ్గరికి వెళ్ళారు, ఉండవాళ్ళని కలుసుకున్నారు, ఇదంతా చేశారు. ఆయన ఒక విస్తృత వేదిక వేసి మొదటిసారిగా ఇదిగో మన రాష్ట్రానికి 75,000 కోట్లు రావాలని ఒక లెక్క తేల్చారు అందరి సహాయంతో. ప్రభుత్వం కూడా ఆయనకే ఇచ్చింది లెక్క, వాస్తవంగా అనధికారికంగా. ఇప్పుడు మొన్న నేను అదే అన్నాను, చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం అంటే ఇది కాదు, మొదటి శ్వేతపత్రం ఏదైనా ఉంటే జేఎఫ్సీ వేసింది. అవును సార్, అవును. అది వేసిన తర్వాత ఎందుకో ఆ పవన్ కళ్యాణ్ అక్కడికి ఆయన చెప్పేశారు, ఇది ఉంది దీని మీద మనం చేయాలని పక్కన పెట్టారు. జయప్రకాష్ నారాయణ గారు ఇంకో 2 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ అర్ధంతరంగా వదిలేశారు కాబట్టి నేను ఇంకో కమిటీ ఏదో వేస్తున్నాను, అదే మనుషులతో మళ్ళీ అదే పద్మనాభయ్య గారు, అదే అజయ్ కల్లంగట్ వీళ్లతో వేసి తతంగం ప్రారంభించారు. నేను అన్నా, నేను కొత్తగా తేల్చేదే ఉంది, నిధులు రాబట్టడం సమస్య తప్ప. అవును, అంతే కదా. ఎంతకాలం పదే చెప్తుంటావా నిధులు అవి రావాలి అవి రావాలి. ఇప్పుడు ఒక 6 నెలల తర్వాత ఏడాది తర్వాత చేశారు కాబట్టి అప్పుడు 75,000 కోట్లు రావాలన్నది ఇప్పుడు 85,000 కోట్లు రావాలంటున్నారు. ఈ ఏడాది లెక్కలు కూడా 10 కలిసి ఉంటాయి. దానికి నిజానికి ఇంత తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ తతంగంలో నాకు 2 కనపడుతున్నాయి, ఇంకా చెప్పాలంటే 3 కనపడుతున్నాయి. ఒకటి, కేంద్ర వైఖరి ఏం మారలేదు. ఓకే, వాళ్ళు బకాయిలు ఇంకో 10,000 కోట్లు పెంచారు తప్ప 75,000 కోట్లు తగ్గించే ప్రయత్నం ఏం చేయలేదు అనేది ఒకటి కనిపిస్తుంది. రెండవది, తెలుగుదేశం ప్రభుత్వం పదే పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తుంది. ఏమనంటే జేఎఫ్సీ వేసి మీరే 75,000 కోట్లు అన్నారు, నాతో ఎందుకు మీరు ఎందుకు పోరాటం చేయడం లేదు, మీరు భజన చేస్తున్నప్పుడు ఆయన తేల్చాడు. అవును, తేల్చిన తర్వాత దాని ఆధారంగా మిమ్మల్ని అఖిలపక్షం ఏమన్నారు, మీరు వేశారు, వేసి మేం చేస్తాం రండి అన్నారు. అంటే ప్రతిపక్షాలన్నీ పోరాడి ఒక లెక్క తేల్చి దీనికోసం పోరాడదాం అంటుంటే మీరు తప్పు ఒప్పుకొని అఖిలపక్షంగా వెళ్లే బదులు నా నాయకత్వాన్ని ఎవరైతే ఇదంతటికి కారణమయ్యారో వాళ్ళ నాయకత్వాన్ని రమ్మంటే వాళ్ళు ఎలా వస్తారు? ఇది రెండోది. ఇంకా మూడోది జేపీ గారిది. ఆయన ఒక ఆరోపణ ఇదివరకు చేసి మధ్యలో వదిలేశారని, ఇప్పుడు ఆయన తీసుకొని రావడం ద్వారా 2 పనులు చేయదలుచుకున్నారు. ఒకటి, పవన్ కళ్యాణ్ అప్పుడు వేసిన జేఎఫ్సీ దాని కొనసాగింపును తన కార్యక్రమంగా చూపించుకోవడం ఒకటి. రెండవది, ఇప్పుడు అయినా పోరాటం చేయడం లేదు ప్రభుత్వం అన్న అంశం మీద కేంద్రీకరించే బదులు ఇప్పుడు కూడా లెక్కలు చెప్పడం. ఇప్పుడు ఆయన ఏంటి, పౌర సమాజానికి కేంద్రానికి వీళ్లకు మధ్యలో నేను అనుసంధానకర్తగా పనిచేస్తాను అది ఇది అంటున్నారు. ఇంతకాలం ఇవ్వని కేంద్రము ఆఖరికి చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పని వాస్తవాన్ని అదేదో అనుసంధానానికి సంబంధించిన మధ్యవర్తిత్వానికి సంబంధించిన పెద్ద మనుషులాగా మాట్లాడితే ఉపయోగమే ఉందండి. మీరు వాళ్ళను విమర్శించక వీళ్ళను విమర్శించక ఖండించక దాని మీద పోరాటం చేయక ఏం చేయాల్సినట్టు. కాబట్టి ఇదొక తతంగం, ఇదొక అధికారిక మాజీ బ్యూరోక్రాట్లందరూ కూర్చొని చేసినటువంటి ఒక తతంగం. ఇందులో ఉన్న కొద్దిమంది వైఎస్ఆర్ పార్టీకి దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. తద్వారా ఏంటంటే ఇది కేవలం జనసేన లేదా పవన్ కళ్యాణ్ చొరవతో జరిగింది కాదు, మేము కూడా చేసాం, మేమందరం కూడా ఉన్నాం అనేది ఒకటి చెప్పడం. రెండవది, తెలుగుదేశం మీద షార్ప్గా దాడి వెళ్ళటం కాకుండా వాళ్ళు ఎంతసేపటికి మోడీనే చూపిస్తున్నారు కదా. అవును సార్, కేంద్రమే రావడం లేదు అంటే మీరు కూడా ఉన్నారనే అంశాన్ని వాళ్ళు దాటేస్తున్నారు. ఇందులో కూడా దాన్ని దాటేస్తారు. అవును సార్, ఇందులో కూడా దాన్ని దాటేసి కేంద్రం నుంచి రాలేదు. ఈ 85,000లో 65,000 కాలం తెలుగుదేశం కూడా కలిసి ఉంది. కాబట్టి ఒక విధంగా ఇది కవరప్ ఆపరేషన్కి పనికి వస్తుంది. ఫిగర్స్ మనం వాడుకోవచ్చు, లేకపోతే జయప్రకాష్ ఇంకోరికో ఉద్దేశం. సార్ ఇక్కడ ఇంకొక అంశం సార్, కానీ రాజకీయ ప్రభావం మటుకు తెలుగుదేశంకు అనుకూలంగా కొంతవరకు బీజేపీ పాత్రను కూడా మెత్తబరిచే విధంగా. ఓకే, కేవలం లెక్కలు కాదు కదా ఇవి, ఎందుకు ఇవ్వలేదు కారణం కూడా కారణం మీరు పరిశోధించి ఉండాల్సింది కదా. ఖచ్చితంగా సార్, అవును. యూసీలు ఇవ్వలేదు అనడం సరికాదని మీరు అంటున్నారు. ఇదిగో పలానా వాటిలో ఇచ్చారు, పలానా వాటిలో ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఉండొచ్చు, కానీ దాని కారణంగా అడ్డుకోకూడదు కదా. మీరు ఆ రాజకీయ అంశాల్లోకి పోకుండా ఇదేదో రాజకీయేతర వివాదంగా చేయడం పెద్ద రాజకీయం. అవును సార్, ఎగ్జాక్ట్లీ. నిధుల నిరాకరణ దాంతోపాటు అంతపాడడం అనేది పక్కా రాజకీయంగా జరిగింది. దీన్ని రాజకీయేతర అంశంగా చేయడానికి జయప్రకాష్ గారు ప్రయత్నిస్తే పదే బీజేపీ ఒక ఆరోపణ చేస్తుంది సార్, మేము నిధులు ఇస్తున్నప్పటికీ కేవలం ఒక ఆరోపణలు మాత్రమే చేస్తుంది, ఇది మేము ఇచ్చిన నిధులకు కనీసం లెక్కలు కూడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు టీడీపీ ప్రభుత్వం అని. సో దీన్ని ఎట్లా ఆలోచించాలి సార్, అంటే దీన్ని ఎట్లా చూడాలి మనం? అంటే ఈ విషయంలో
నేను బీజేపీతో ఏకీభవించాను. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా 4.5 ఏళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు? అవును సార్. మొదటి విషయం. రెండవది, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 11,000 కోట్లు రావాల్సి వస్తే మీరు 840 కోట్లే ఇచ్చారని ఈ నివేదిక చెప్తుంది. అవును సార్. ఇక్కడ కేంద్ర సంస్థలే కదా, అందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏం లేదు కదా. లేదు, అక్కడ తాడేపల్లిగూడెంలో ఒక ఇది కట్టారు, IIIT లాంటిది. ఎందుకు మీరు పూర్తి ఇంతవరకు ఏం చేయలేదంటే, కాంపౌండ్ వాళ్ళు స్థలం ఇచ్చారు కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టలేదంటారు. కాంపౌండ్ వాళ్ళు మీరు కట్టలేరా, లేదా కట్టకపోతే మటుకు మీరు బిల్డింగ్ పూర్తి చేసాక అడగకూడదా? అందుకని ఇది కేంద్ర రాష్ట్రాలు, నేను ఇదివరకు కూడా మీతో చెప్పాను, బీజేపీ టీడీపీ కలిసి దీర్ఘకాలం చివరి వరకు ప్రయాణించి ఒకరికొకరు తోడు దొంగలు అంటాం మనం తెలుగులో సామెత, నిజంగా తోడు దొంగల్లాగా వ్యవహరించి తర్వాత వాళ్ళే విడిపోయి వాళ్ళలో ఒకరినొకరు అనుకొని మిగిలిన వాళ్ళందరూ పక్కన పెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా అది ఇద్దరికి ఇందులో భాగస్వామ్యం ఉంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదనుకోండి, మీరు ఏమైనా శ్వేతపత్రం ఇప్పటికైనా ప్రకటించారా? జీవీఎల్ నరసింహారావుకి ఎందుకు ఇస్తారండి? అదేదో మీడియాకే ఇవ్వండి. అవును సార్, ఖచ్చితంగా. మీ ఆరోపణలు ఏంటో రాష్ట్ర ప్రభుత్వం మీద, మీ అభ్యంతరాలు ఏంటో ఇవ్వండి. మూడవది, రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తే రాష్ట్రాన్ని శిక్షిస్తారా? ప్రభుత్వాలు పార్టీలు అంతే కదా, మీరు చూసుకోండి. అది రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మీరు అభయన్స్లో పెట్టండి, మా నిధులు మాకు కేటాయించి మీరు బ్యాంకులో అక్కడ అభయన్స్లో పెట్టి ఇవి వచ్చిన తర్వాత అలా చేశారా? పోనీ మీరు విడుదలే చేయలేదే. మొన్న ప్రధానమంత్రి గారు ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు, అంటే ఎక్కువగా ఈ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు మోసగాడు, చంద్రబాబు నాయుడు అది ఇదని మీరు కలిసే కదా సహవాసం చేశారు. ఇంకా రెండవది, ఇక్కడ ఏమి అభివృద్ధి జరగకపోతే మీరెందుకు సహించారు? ఈ ప్రశ్నలకు జవాబు లేవు. అందుకని బీజేపీ ఒక ఎదురుదాడితో వాళ్ళు నిజానికి తీవ్రమైన ఆత్మరక్షణలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి అన్ని నిరాకరించారు, అందుకు తెలుగుదేశం కూడా వంతబాడింది. ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు ఒక తిట్టేసుకొని సమస్యను పక్కదో పట్టిస్తున్నారు. కానీ వీటి వల్ల బీజేపీ దోషం తగ్గదు, తెలుగుదేశం సహవాసం మరుగుపడదు. ఈ రెండు అట్లా ఉంటాయి, దాచేస్తే దాగని సత్యాల్లాగా. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు గత 4-5 రోజులుగా, వారం రోజులుగా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో మాట్లాడుతూ ఉన్నారు సార్. అంటే వచ్చే ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి, ఆయా నియోజకవర్గాల్లో జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా చెప్పబోతున్నాం. అట్ ద సేమ్ టైం ఇవాళ కమ్యూనిస్టులతో మరోసారి భేటీ కావడం కూడా జరిగింది సార్. అంటే పొత్తుల అంశానికి సంబంధించి, సో వివిధ అంశాలకు సంబంధించి మాట్లాడారు. మళ్ళీ ఆఫ్టర్ సంక్రాంతి భేటీ అవుతామని చెప్పారు. సో ఏంటి సార్, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే తప్పనిసరిగా జనసేన నిరంతరం కార్యాచరణలో ఉండటము, అనేక చోట్ల సీనియర్లైన నాయకులు, మాజీ మంత్రులు, ఎంపీలు, స్పీకర్ లాంటి వాళ్ళు వచ్చి జనసేనలో చేరడం, ఇవన్నీ చూస్తే దాని బలం బయలుదేరినప్పటికంటే ఇప్పుడు అది పెరుగుతుంది. రెండవది, నిరంతరం కార్యాచరణలో ఉండడం అనేది, దాంతోపాటు యంత్రాంగాన్ని పెంచుకోవడం అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆ విషయంలో వైఎస్ఆర్ పార్టీ జగన్ పాదయాత్ర కూడా రేపు ముగుస్తుంది. పెద్ద విషయం, 3600 కిలోమీటర్లు. ఇదంతా ఎవరు చేసినా మనం ప్రజల దగ్గరికి వెళ్ళినందుకు దాన్ని మనం అభినందించవచ్చు. కానీ అది జగన్ కేంద్రంగా జరిగింది. అవును సార్. అదే మీరు పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి మటుకు ఎక్కడికెక్కడ కార్యకర్తలు సమావేశాలు, అభిప్రాయ సేకరణలు, వర్క్షాపులు, మేధావులతో సంప్రదింపులు, అన్నింటి మించి కమ్యూనిస్టులతో స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి చర్చలు కూడా ప్రారంభించడం. అంటే రాష్ట్రంలో ఎన్నికల చర్చలు మొదలవడం ఇప్పుడే మొదలు. మిగిలిన పార్టీల కంటే ఈ విషయంలో జనసేన, కమ్యూనిస్టు పార్టీలు ముందున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది. తెలుగుదేశం కాంగ్రెస్తో వెళ్తుందో లేదో తెలియదు, ఒంటరిగా వెళ్తుందో లేదో తెలియదు, వెళ్తే ఏమవుతుందో తెలియదు. వాళ్ళ మద్దతు లేకుండా అది వరకు 2 మద్దతులు లేవు. కాబట్టి జగన్ ఒంటరిగా వెళ్తానంటున్నప్పటికీ కూడా అదనంగా కలిసిందేంటి? అవును సార్, చాలామంది జగన్ అభిమానులు అయిపోయింది అని చెప్తున్నారు. ఆయన నిలబెట్టుకున్నాడు, పాదయాత్ర, అదంతా నిజమే కావచ్చు. 2014లో ఇంతకంటే బలంగా ఉన్నాడని భావించారు. అప్పుడు ఓడిపోయి 25 మంది ఎమ్మెల్యేలు అవతలికి పోయిన నేపథ్యంలో దీన్ని జగన్ ఎలా కవరప్ చేసుకున్నారు, కొత్తగా వాల్యుయేషన్ ఏం జరిగింది అన్నది మనం చూడాల్సి ఉంటుంది. జనసేన విషయంలో మనకు కనబడేది ఏంటంటే, స్పష్టంగా వాళ్ళు ఇదివరకే వాళ్ళకేం స్థానాలు లేవు. అంతలా ఏది జరిగినా జనసేన అది పురోగమనమే అవుతుంది. కానీ వాళ్ళిద్దరి పరిస్థితి వేరు, జనసేన పరిస్థితి వేరు. మూడోది, వాళ్ళకి మిత్రులు ఎవరు లేరు ఇద్దరికి. వీళ్ళ కమ్యూనిస్టులు కాస్త ప్రతి చోట ఉద్యమ నేపథ్యము, కార్యకర్తలు, యంత్రాంగం ఉన్నటువంటి కమ్యూనిస్టులు కూడా కలిసి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఒక 83 తప్ప మిగిలిన అన్నిసార్లు చాలాసార్లు కమ్యూనిస్టులతో కలిసే చేస్తూ వచ్చింది. అందువల్ల ఒంటరిగా పోటీ చేస్తాను వీళ్ళతో కలిసి అన్న వాగ్దానాన్ని, అన్న ప్రకటనను కార్యాచరణలోకి తెస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇది స్పష్టత ఇస్తుంది. అదే సార్, అభ్యర్థుల ఎంపిక కూడా ఇది బహుశా దోహదపడవచ్చు. మళ్ళీ బహుశా సంక్రాంతి తర్వాత ఇవి
చర్చలు జరిగే అవకాశం ఉంది. సీరియస్నెస్ ఆఫ్ జనసేన దీని ద్వారా తెలుస్తుంది. జస్ట్ మాట్లాడడం కాదు, గ్రౌండ్ వర్క్ చాలా జరుగుతుంది. అది ఉమ్మడిగా కూడా జరుగుతుంది. రైట్ సార్. ఇక తెలంగాణ అంశం సార్. సో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అంటే కొంతమందికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం జనసేన అంత తీవ్రంగానే అది వాళ్ళ పర్సెప్షన్ తప్ప. అవును సార్. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే జగన్ గురించి యువత జగనే చూస్తున్నారు అనేవాళ్ళని మనం ఏం చేయలేం. పవన్ కళ్యాణ్ కూడా చాలా యువత చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా ఉంటుంది ప్రభావం అన్నది కూడా చాలా ఆసక్తి, మద్దతు కూడా ఉంది. అది మనం అన్టెస్టెడ్ కదా, ఇప్పుడు చూడాలి మనం. రైట్ సార్. సార్ ఇక తెలంగాణ అంశం తీసుకుంటే సార్, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటాయి అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నెల 13వ తారీఖు వస్తే నెల అవుతుంది. సో ఇప్పటికీ మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం, మహమూద్ అలీ హోంమంత్రిగా ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు. సో చేయకపోవడం, సమీక్షలు నిర్వహించడం, వివిధ పర్యటనలు చేయడం, ఇరిగేషన్స్ సంబంధించి పర్యటన చేయడం, సో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మంత్రివర్గ భేటీ అంటూ నిన్న మనం చూసాం సార్, మంత్రివర్గం భేటీ అవుతుందని చెప్పేసి సమీక్ష నిర్వహించడం, భేటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం. సో రేపు 17వ తారీఖు 18వ తారీఖు రోజు అసెంబ్లీని సమావేశపరచడం, అక్కడ గవర్నర్ ప్రసంగం కూడా ఉంటుందని చెప్తా ఉన్నారు. సో గతంలో ఇలాంటి పరిస్థితి జరిగిందా సార్? అంటే దీన్ని ఎట్లా చూడాలి మనం? అంటే ఇది మంత్రివర్గం కాదు, ఇది ముఖ్యమంత్రి వర్గం. అంటే మంత్రివర్గం అంటే వాళ్ళ నోట్ కూడా ముఖ్యమంత్రి వర్గం. ముఖ్యమంత్రి ఒక్కరే ఉన్నారు, ఇంకొక మంత్రి ఆయన తోడుగా ఉన్నారు. ఆయన కూడా కాస్త మిగతా వాళ్ళకి హడావుడి చేసే మనిషి కాదు, పెద్ద మనిషి. కాబట్టి అది ముఖ్యమంత్రి వర్గ సమావేశం జరిగిందని చెప్పాలి. దీనికి సంబంధించి రాజ్యాంగంలో నిర్దిష్టమైన నిబంధనలు ఏం లేవు. ఒకటైతే రాజకీయంగా ఒకటి చెప్పొచ్చు మనం, మొత్తం ఏక వ్యక్తి కేంద్రంగా పాలన జరుగుతుంది కేసీఆర్ హయాంలో అని అందరం విమర్శలు, వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వచ్చాయి. సరే, మీరంతా విమర్శించడం ఎందుకు, నిజంగా నేను ఒక్కనే పాలిస్తాను ఎలా ఉంటుందో చూడండి అని ఎన్నికల గెలిచి మీరందరూ అన్న తర్వాత కూడా ప్రజలు నన్ను గెలిపించారు. కాబట్టి కొన్ని రోజులు నేను ఒక్కనే ఉంటాను చూడండి ఆ తమాషా కూడా అన్నట్టుగా ఆయన ఏదో ప్రజలకు ఒక చిన్న పజిల్ విసిరినట్టుగా కనిపిస్తుంది. రాజ్యాంగంలో దీనికి సంబంధించి నిర్దిష్టమైన నిబంధనలు లేవు. ప్రధాని, ముఖ్యమంత్రి ఉంటే ప్రభుత్వాలు ఉన్నట్టే. గవర్నరు ముఖ్యమంత్రిని నియమిస్తాడు, ముఖ్యమంత్రి సలహాపై మంత్రులు నియమిస్తాడు అని 164వ అధికరణం చెప్తుంది. ముఖ్యమంత్రి సలహానే ఇవ్వకపోతే గవర్నర్ అని నియమించరు కదా. ముఖ్యమంత్రి సలహా ఇచ్చి తీరాలి అని చెప్పే అధికారం కూడా ఏం లేదు. గతంలో ఎన్టీ రామారావు గారు అందరినీ బర్తరఫ్ చేసి 15 రోజులు ఒక్కరే ఉన్నారని మనం వింటూ ఉంటాం. అది బర్తరఫ్ చేసిన సందర్భం. ఇక్కడేమో అసలు ఏర్పాటే చేయనటువంటి ఒక సందర్భం. ఇప్పుడు 15 రోజులు దాటి దాదాపు నెల దాకా నడిచే అవకాశం ఉంది. ఇలా జరిగి ఉండాల్సిన అవసరం లేదు. మోర్ గవర్నెన్స్, మోర్ అడ్వాన్స్మెంట్ జరిగి ఉండాలి. మరి కేసీఆర్ ఎందుకో ఆయన లెక్కలు, పంచాయతీ ఎన్నికలు, అంతర్గత సర్దుబాట్లు, అంటే సార్ అంతర్గత సర్దుబాటు అనడానికి కూడా లేదు సార్ ఇక్కడ. ఎందుకంటే పార్టీలో ఏదో సంక్షోభమనో లేకపోతే ఇంకేదో రకంగా ఇబ్బంది ఉంది అనుకుంటే ఓకే, కానీ కోరుకున్నట్టుగా తను కోరుకున్న వాళ్ళని తీసుకొని తనకు నచ్చినట్టుగా రంగం సిద్ధం చేసుకోవడం, భూమిక ఏర్పాటు చేసుకోవడం. ఇందులో ఇంకొక రాజకీయ సంకేతం కూడా ఉంది. ఆయన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు కానీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏర్పాటు చేశారు, కేటీఆర్ గారిని. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో 2 అధికార కేంద్రాలు కనిపిస్తాయి మనకి, ఒకటి కేసీఆర్, రెండోది కేటీఆర్. అవును సార్. కాబట్టి కేసీఆర్ గారు ప్రభుత్వం అవి చూస్తుంటే కేటీఆర్ రెండో వైపున ఆయన రాజకీయంగా ఆదేశాలు ఇస్తూ విధానపరమైన సూచనలు చేస్తూ వెళ్తున్నారు. అందుకని కేటీఆర్ కూడా బ్రీతింగ్ స్పేస్, ఆ ఎస్టాబ్లిషింగ్ టైం ఇవ్వడానికి కూడా ఇది అవసరం అని చెప్పి ఆయన భావించి ఉండొచ్చు. అంటే కేసీఆర్ తర్వాత ఎవరంటే కేటీఆర్ అనేది ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఆయన వ్యవధిని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు 17వ తేదీ శాసనసభ సమావేశం అవుతుందని, 18న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి చెప్తున్నారు. అంటే గవర్నర్ ప్రసంగమే జరుగుతుంది కాబట్టి మొదటి రోజు, రెండో రోజు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయొచ్చు అంటే శాసనసభ సమయానికి. అంతేకాకుండా పార్లమెంటరీ కార్యదర్శులు అంటే ఆయన మంత్రులను పరిమితంగానే పెట్టి 15% ఉండాలి మంత్రులు, 15% మంత్రులను పెట్టి నెట్వర్క్ అయితే పెద్దదే ఏర్పాటు చేసుకుంటారు. చేసుకొని లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతారు. తద్వారా జాతీయ స్థాయిలో తను కూడా ఒక చక్రం, ఇప్పటికే ఒక ఆయన దగ్గర చక్రం ఉంది కదా, ఈయన ఇంకో చక్రం తీసుకుంటారని మనం అనుకోవచ్చు. రైట్ సార్. అంటే ఇక్కడ ఈ కార్యదర్శులకు సంబంధించి గతంలో కోర్టు తీర్పు, తర్వాత కేంద్ర ప్రభుత్వం, సో ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి. వాటికి అనుగుణంగా ఇక్కడ కూడా అమలు చేయాలన్న ఆలోచన కనిపిస్తున్నట్టుంది సార్ ముఖ్యమంత్రి దగ్గర. సో దానికి కొత్త పేర్లను క్రియేట్ చేస్తూ ముందుకెళ్ళాలని, సో అది మళ్ళీ సాధ్యమవుతుందా? గతంలో లానే అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్? అంటే మళ్ళీ అది కోర్టుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు అంత యాక్టివ్గా దీన్ని ఇప్పటికిప్పుడు లేవనైతే అంత ప్రతిపక్షానికి అంత ఓపిక ఉంటుందా లేదా మనకు తెలియదు. ఎందుకంటే దెబ్బతిన్న తర్వాత అయినా కానీ కళ్ళు తెరవకపోతే
చెప్పగా కాంగ్రెస్ పార్టీ ఇంకా కలహాల్లో మునిగి తేలి అవును, సర్వే సత్యనారాయణ వర్సెస్ ఉత్తమ్ కుమార్ వర్సెస్ కుంతియా వర్సెస్ డి.కే. అరుణ వర్సెస్ ఇట్లా నడుస్తుంది కదా వ్యవహారం. కాబట్టి కాంగ్రెస్ కోలుకోనంత వరకు కేసీఆర్ సిఎల్పీ లీడర్ని కూడా ఎంపిక చేసుకుని సిఎల్పీ లీడర్ని కూడా వాళ్ళు ఎంపిక చేసుకోగలిగింది లేదు. అందుకని ఇప్పటికైతే తెలంగాణకు సంబంధించి ఒక్క నాయకుడు ఒక ముఖ్యమంత్రి మాత్రమే కేసీఆర్ వైపే, ఆయన దీన్ని బట్టి నడిచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది పార్లమెంటరీ కార్యదర్శుల విషయంలో భిన్నమైన తీర్పులు భిన్నమైనవి ఉన్నాయి కాబట్టి ఏదో రూపంలో ముఖ్యమంత్రి అనుకుంటే చోటు కల్పించవచ్చు. ఓకే సార్. అయితే ఇంకొకటి సార్, ఇక్కడ మంత్రివర్గం ఇంకో సమస్య కూడా ఉంది. 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును సార్. ఇదివరకు అంటే ఫిరాయింపుదారులు కాబట్టి అదొక రకంగా ఉండదు. అవును. ఇప్పుడు వీళ్ళని అకామిడేట్ చేయాలి, నిలబెట్టుకోవాలి, మళ్ళీ వేరే సమస్యలు ఇంకా మిగతా పార్టీలు అసలు లేకుండా చేయాలి అనే ఆలోచన, అంటే ఒక 100 మంది వరకు తీసుకుపోవాలనే ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఎక్కువ మందికి పదవులు చోటు కల్పిస్తే తప్ప పార్టీ యొక్క అంతర్గత సమతుల్యతను కాపాడుకోవడం అదొక సమస్య. సో ఇంటర్నల్ గా పార్టీలో ఎలాంటి సంక్షోభం అనేది పెద్ద మాట అనుకోండి, సంతృప్తి ఇబ్బంది లేకుండా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు, ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను కాపాడడం ఆయన ఉద్దేశం. సార్, అంటే ఇంకోటి మంత్రివర్గం లేకుండా గవర్నర్ గారు తన ప్రసంగాన్ని చేయొచ్చా సార్? అది టెక్నికల్ గా ఎట్లా చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి ఉంటే గవర్నమెంట్ ఉన్నట్టే. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఎన్టీ రామారావు మంత్రివర్గాన్ని అంతా బర్తరఫ్ చేసినప్పుడు హైకోర్టులో ఒక రిట్ వస్తే అప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాదిచ్చాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం ఉన్నట్టే, లేదంటానికి మీకేం లేదని. మీరు చూడండి, ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోతుంది, మంత్రి రాజీనామా చేస్తే ఏం కాదు కదా. కాబట్టి రాజ్యాంగం ముఖ్యమంత్రిని ప్రధానమంత్రినే ప్రభుత్వాధినేతలుగా గుర్తిస్తుంది. ఆ ముఖ్యమంత్రి 50 మందిని పెట్టుకుంటాడా, ఒక్కడనే పెట్టుకుంటాడా? అది అయితే ప్రజాస్వామికంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలని మనం చెప్పగలం తప్ప విచక్షణాధికారం, నిర్ణయాధికారం ఆయన ఒక్కడిదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇది ఇవాల్టి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.